అమ్మా, ఈ భూమండలమునందు సాధు స్వభావము కలిగిన ఉత్తములైన నీ పుత్రులు ఎందరో గలరు. వారందరిలో అతి చంచల స్వభావము కలిగిన వాడిని నేను ఒక్కడిని మాత్రమే సుమా తల్లి. అట్లని ఓ తల్లి, నన్ను విడిచిపెట్టుట మాత్రం నీకు న్యాయము కాదమ్మా. ఎందుకనిదవో, లోకములో కొడుకు తుంటరివాడై ఉండవచ్చును, కానీ దయలేని తల్లి మాత్రం ఉండనే ఉండదు కదా. ఉంటదా తల్లి? ఉండదు. ఓ జగదంబ తల్లి, శ్రీమాత, నేను నీ దివ్యమైన పాదపద్మములను సేవను చేయనైతిని. అంతేగాక నీ పూజాధికముల కొరకై ఏ మంత్రము ధ్యానము కూడా సమర్పించనైతిని. అయినప్పటికీ అన్యథా భావింపక సాటిలేని వాత్సల్యపూరితమగు మాటలు అందవు. నీ ప్రేమలను ఈసడింపకుండా నాపై కురిపింపుమమ్మా. మాతా, పుత్రుడు దూకుడు వాడై ఉండవచ్చును, కానీ కఠినాత్మురాలైన తల్లి మాత్రము ఉండదు కదా. ఓ తల్లి, నీకిద్దరు బిడ్డలు. ఓ బొజ్జగణపతి తల్లి, ఓ కుమారస్వామి తల్లి, నానా విధములుగా చేసే పూజలను చూసి భయపడిపోయి ఇతర దేవతలందరినీ విడిచిపెట్టి నిన్నే నమ్ముకున్న నాకు ఇప్పటికీ 85 ఏండ్లు. నా జీవితంలో ఎక్కువ భాగం వయసు గడిచిపోయింది. అంటే 80 ఉండొచ్చు, 70 ఉండొచ్చు, 100 ఉండొచ్చు, 30 ఉండొచ్చు, 20 ఉండొచ్చు. ఓ మాత, చివరి దశలో ఒకవేళ నీవు నన్ను చేరదీసి కరుణించకపోయినచో నిన్ను వదిలిపెట్టి నేను వేరే వారిని శరణగోరిదనమ్మా. నీవే తప్ప ఇతరంభెరుంగా సంరక్షించుము తల్లి భద్రాత్మిక.